Hi guys, good morning. Welcome back to Juhit Vlogs. Welcome back to one more vlog. Welcome back to one more night vlog. మళ్ళీ నైట్ స్టార్ట్ చేశాను 9 o'clock అయింది. జస్ట్ ఇప్పుడే ఒక చిన్న షూట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సడన్గా ఇది షూట్ చేయాలనిపించింది. ఎవరైనా మిస్ అయింటే దీనికంటే ఒక ముందు హాల్ ఉంటుందన్నమాట. హాల్ కూడా కాదు, నేను ఫస్ట్ టైం మా డాడీ కోసం అవుట్ఫిట్ సెలెక్ట్ చేశాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి, కొన్ని ఎలా ఫెయిల్ అయ్యాయి అని చూడాలంటే డెఫినెట్లీ చూసేయండి. ఇప్పుడు ఇంకా మనకు కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి ఐ థాట్ ఐ షుడ్ బ్లాగ్. క్లీనింగ్ ఏం లేదు, క్లీనింగ్ జస్ట్ ఇది ఒకటే చిన్న చిన్న పనులు లేండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే టుమారో మార్నింగ్ మా నాన్నమ్మ వస్తున్నారనమాట, పెద్దనాన్న వాళ్ళ ఇంటి నుండి మన ఇంటికి. మేబీ తను ఫ్యూ మంత్స్ ఇక్కడే ఉంటున్నారు, చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి, సో వస్తే బెటర్ అని. అండ్ వెనకాల నా ట్యాగ్ అట్లనే కనిపిస్తుంది, దీన్ని కట్ చేసేయాలి. ఎందుకంటే నాకు ఈ డ్రెస్ చాలా 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 బాగా నచ్చింది అనమాట. అంటే ఫస్ట్ వేసుకున్నప్పుడు కొంచెం పింకేనా మళ్ళీ పింకేనా అనిపించింది, కానీ ఓనీ చాలా బాగా నచ్చింది. నేను మీకు చూపిస్తాలేండి చున్నీ అంతా. ఇఫ్ ఇన్కేస్ ఆ హాల్ ఎవరైనా మిస్ అయింటే హాల్ వ్లాగ్ స్టైల్ హాల్ అనుకోండి. అది నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసింటాను, మీకు కావాలంటే చూడొచ్చు. ఫస్ట్ మనం ఈ మెస్ అంతా క్లీన్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చేసిన తర్వాత ఐ స్టిల్ హ్యావ్ టు ఎడిట్. ఓ మై గాడ్, ఎడిటింగ్ చేయాలా, థంబ్నెయిల్ ప్రిపేర్ చేయాలా, లిటరలీ ఇట్స్ ఎ ఛాలెంజ్ అనమాట. ఈరోజు మండే కానీ నేను వీడియో పెట్టేస్తే ఐ విల్ బీ సక్సెస్ఫుల్. సో మేకప్ తీసుకున్న తర్వాత ఎడిటింగ్ చేయాలా లేదంటే ఎడిటింగ్ తర్వాత అని ఆలోచిస్తున్నాను. ఫస్ట్ మనకి పని కంప్లీట్ అవ్వాలి. అంటే యూజువల్గా ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఇంకా సెట్ అవ్వలేదు కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యేంత వరకు నేను ఇక్కడ మన యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్, ఓ మై గాడ్, ఇది చూసినప్పుడు అంతా నాకు ఒక మోటివేషన్ అనమాట. ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ, ఐ స్టిల్ హ్యావ్ టు ఎంటర్టైన్. నాకు వీలైనంత వరకు నేను చేస్తాను, అంతకంటే బియాండ్ నా కంఫర్ట్ లెవెల్ ఏంటైతే నేను చేయలేను కదా. సో ఇట్స్ ఏ అచీవ్మెంట్. ఇది ఓపెనింగ్ బ్లాగ్ కూడా ఉంది, ఇంకా చాలా ముందు బ్లాగ్స్ ఎవరైనా మిస్ అయింటే చూడండి, దే ఆర్ రియలీ ఫన్. ఇలా ఉంది, నేను మంచిగానే మెయింటైన్ చేస్తూ ఉంటాను. ప్రెజెంటెడ్ టు జూహిత్ బ్లాగ్స్, ఎవరైనా చూడకపోతే చూడండి, ఓకేనా. సో యా, దీన్ని ఇక్కడే రైట్ హియర్ పెట్టుంటాను అనమాట. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అక్కడ పెట్టినాం కదా, సో వైట్లో ఇది వైట్ కలిసిపోయింది. నేను ఏమనుకుంటున్నాను అంటే దీనికి మంచిగా ఫ్రేమ్ లాంటిది ఏదైనా చేయించి హ్యాంగ్ చేపిస్తే బెటర్ అని. ఇంకా అక్కడ కూడా కొన్ని పెయింటింగ్స్ వస్తాయి. అండ్ ఆ వాల్ అంతా ఎంటీ చేశాను జస్ట్ ఫర్ ద పెయింటింగ్ రావడం కోసమే ఆ వాల్ అంతా ఎంటీ చేశాను. సో లెట్స్ గో షాపింగ్, నాట్ ఇన్ దిస్ వ్లాగ్. షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా చేపిద్దాం. సో ఇప్పుడు మనకు చాలా వర్క్ ఉంది కాబట్టి లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. గైస్ మమ్మీ సీరాలో ఏంటి మమ్మీ నువ్వు ఏదో అంటోంది. లిటరలీ ఎవ్రీ సింగిల్ టైం నేను అట్లా బ్లాగ్ స్టార్ట్ చేయడము ఇట్లా ఫోన్ రావడము, కానీ ఇంకా మాట్లాడు నువ్వు. హలో ఇట్రా. హలో పిన్ని, ఒక్క నిమిషం ఆగు నేను బ్లాగ్ షూట్ చేస్తానా. గైస్ హాయ్ చెప్పు. ఏంది నేను ఎప్పుడు నువ్వేమో ఇప్పుడు మేకప్ వేసుకోవద్దు కనిపించావు. నేను ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేసినా సాయిరామ్ అన్నీదే వినిపిస్తుంది. నువ్వే ఫోన్ చేసింటావు. లిటరలీ ఎప్పుడు బ్లాగ్ స్టార్ట్ చేయని ఇంకా శుభమహాన్ స్టార్ట్ చేస్తానే చేస్తావు. పర్సనల్ విషయాలు ఉంటాయి కదా, పర్సనల్ విషయాలు. ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా నీకు? కొంచెం అర్థమవుతుంది. 10 అవుతుంది. పడుకుందాంలే, ఒక 10 నిమిషాలు చేస్తుంది ఉండు. పెడతా, ఏమి పెట్టద్దా? ఇప్పుడు కూడా కనిపించడంలా, వినిపిస్తున్నావు. అదే బాగున్నారా అందరూ? కొంచెం బిజీగా ఉన్నాం చెప్పినా కదా, ఆల్రెడీ ఒక బ్లాక్ లో చెప్పినా కదా, కొంచెం వర్క్ ఉంది చేపిస్తున్నాం అనేసి. సరే, అందుకోసమే చూసి రాలేదు. రేపు వస్తాలే, డైరెక్ట్ గా వినిపిద్దు కనిపిద్దు. వీడియో బాగుంటే పెట్టు, లేదంటే డిలీట్ చేయి. వార్నింగ్ ఇస్తాది నాకు, నేను కట్ చేస్తాను. బాయ్. ఇదిగో ఇట్లా ఇదే అనమాట పరిస్థితి. ఇప్పుడు మమ్మీ నాకు వచ్చింది హెల్ప్ చేయడానికి. చలి పెడతాందంటే ఏసీ ఆఫ్ చేయించింది. ఎందుకు మమ్మీ?
చలి చాలా వణుకొస్తుంది. అంత మాత్రం లేదు, వేసుకోము. వీళ్ళు వేసుకోరు, నేను వేసుకుంటాను. అది డెఫినెట్లీ నాది. మా మమ్మీ అది చూసినా నువ్వు మా మమ్మీ భయపడుతుందేమో నాది స్క్రీన్ చూస్తే, అంత ఘోరంగా తయారైంది. ఇది చూడండి ఎట్లుందో. అంటే మీకు దీంట్లో ఎట్లా కనిపిస్తుందో కనిపించడం లేదో, చాలా డస్ట్ అంతా ఎక్కువ ఫామ్ అయింది. నువ్వు తుడిచినావు దాన్ని? నువ్వు తుడిస్తే కూడా అట్లే ఉంది అది. నేను వారమే తుడిచి మళ్ళీ ఈ మధ్యలో చేసి ఉంటారు కదా, అంటే ఎక్కువ కష్టపడతాను. దాన్ని క్లీన్ చేసే గ్యాప్ కూడా దొరకడం లేదు. చూడు నాకు, చూడు ప్రౌడ్ ఫీల్ కావాలి నువ్వు, ఇంత మంచి కూతురు, ఇంత కష్టపడి కూతురు దొరికింది మమ్మీ నీకు. ఏ మమ్మీ ప్రౌడ్ లేదా నీకు అసలు? ఇద్దరు ప్రౌడే. అంటే అజిత్ ఇంకా నాకంటే ఎక్కువ కష్టపడతాడు, సైడ్ వర్క్ అంతా ఉంటుంది. మనం ఇంట్లో అజిత్ బయట చూడు ఎంత చేసినా కూతురు మాత్రం పాపం అన్నంలో చూడు. ఇద్దరు ఇంట్లో ఏమ్మా వాడు బయట తిరగాలి కదా పాపం. బయట తిరుగుతా అంటే అజిత్ ఎక్కువ కష్టపడతాడు, నేను ఒప్పుకుంటానండి. ఇంకోటి ఈ రోజు కూడా మనం హ్యాండ్ ఇచ్చినాం, పొద్దున్నే పూజకు పోలేదు. ఈ రోజు రాలేదు, కానీ పూజ క్లిప్పింగ్స్ డాడీ మన కోసం రికార్డ్ చేసి పెట్టినాడు అనమాట. అవి నేను ఇంక్లూడ్ చేశాను. చాలా బాగా జరిగింది, చాలా సూపర్ గా జరిగింది పూజ. కాకపోతే ఇంకా ఆఫీస్ లో వర్క్ ఉందంట చేసేది. 10 days పడుతుంది. రేపు మీ అత్తగారు మా నాన్నమ్మ గారు వస్తున్నారు, చాలా రోజుల తర్వాత వస్తుంది. ఇంకా ఫుల్ ఖుషీలే, ఎందుకంటే మేము అక్కడికి ఎక్కువ పోయే స్కోప్ తక్కువ కదా. మనం కూడా కొంచెం నేను బయట తక్కువ, ఒకవేళ ఎక్కువ బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా కొంచెం శానిటైజ్ చేసుకొని సేఫ్ ఉండాలి. అని వీళ్ళు మా బావుల్లో అయితే ఏమంత పెద్ద పోరు బయటికి. అజిత్ వాళ్ళ డాడీ ఇంకా తిరుగుతానే ఉంటారు బిజినెస్ పనుల మీద అట్లా, అందుకనే భయం. ఇప్పుడు అజిత్ కూడా జాయిన్ అయినాడు కదా, అజిత్ కూడా శానిటైజ్ చేసుకొని జాగ్రత్తగా ఉండాల్సిందే. మేము కూడా ఉంటాము. సో ఫస్ట్ మనం అయితే వ్యాక్సిన్ వేయించుకున్నాం. మమ్మీ నీది అయిపోయిందిలే, నేను అజిత్ ట్రై చేస్తాను. నేను 3 days తర్వాత వేయించుకుంటాం. అంటే పిఎంఎస్ టైం ఎందుకు అంటే ప్లస్ స్టొమక్ పెయిన్ అది ఒకటేసారి భరించడం ఎందుకు చెప్పండి, ఓ 3 days ఆగితే సరిపోతుంది కదా. ఈ గ్యాప్ లోనే మమ్మీ మొత్తం బట్టలన్నీ మడతేసేస్తాను. సర్లే ఆగు, నేను చెప్పిన ఎన్ని బట్టలైనా గంటలో మడతేసేస్తాను. గజ్బీజ్ అంటే గజ్బీజ్ ఉందనే మమ్మీ నేను పిలిచిండేది నీకు. ఈ లైట్ తో బాగా వస్తుంది, లైటింగ్ చాలా బాగా వస్తుంది. ఓకే, ఇవి పని కానిద్దాం, ఇంకా మళ్ళీ ఎడిటింగ్. On, turn the lights down low, throw the pillows off the bed, blow the candles out, move your body slow. You got something on your mind, I'ma try to help you let it go. డ్రెస్ ఎట్లుంది మమ్మీ? రెడ్ కలర్ది. రెడ్ కాదు, మెరూన్. అదే మెరూన్ కలర్ డ్రెస్ ఎట్లుంది? బాగుంది, చాలా బాగుంది కదా. నాకు చాలా బాగుంది, కాకపోతే హ్యాండ్స్ దగ్గర లూజ్ ఉంది. చూపించిన తర్వాత బాగాలేవు, హ్యాండ్స్ బాగాలేవు. నెక్ చూస్తే నువ్వు ఇంకా షాక్ అయి షేక్ అయిపోయావు. ఇదిగానే ఏం బాగాలేదు, ఎనికి పెట్టు. ఎనికి కాదు, ఎక్స్చేంజ్ పెడతా. లూజ్ ఉంది కొంచెం, అంటే బాగానే ఉంది. నెక్ కొంచెం డీప్ ఉంది అనమాట. సో అది అసలు కనిపించిండదులే మమ్మీ. అయినా మోడల్ వేసుకున్నప్పుడు చూపిస్తా. ఒక నిమిషం మోడల్ వేసుకున్నప్పుడు చూపిస్తా. అంటే ముందు దాంట్లో చూసాను, మళ్ళీ బోర్ కొడుతుంది అది చూసిన వద్దులే పాపం. ఇది పెట్టుకోమనింది మమ్మీ. ఫస్ట్ పెట్టుకోమంటే ఏంటమ్మా దీన్ని పెట్టుకోమంటుంది అనుకున్నా. నేను ఇవన్నీ చూడలే, ఊరికే మెరూన్ కలర్ ఇది కింద బాగుంటే చూసిన. అంటే ఇది కొంచెం పిన్ చేసుకుంటే బాగుంటుంది. బాగాలేదు నీకు? పిన్ చేసుకుంటే బాగుంటుంది మమ్మీ. ఈ వద్దు, ఆయన హ్యాండ్స్ చాలా లూజ్ ఉంది. ఎక్స్చేంజ్ పెట్టి వేరేది పెట్టుకున్నా, నాకు చాలా నచ్చింది. ఎక్స్చేంజ్ పెడతా, రిటర్న్ పెట్టాను. Your body on the kitchen table and move the dish. వీడియో అప్లోడ్ చేసే గ్యాప్లో నేనైతే మేకప్ అంతా రిమూవ్ చేసేసాను. మేకప్ రిమూవ్ చేసి ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. ఎంత లేట్ అయినా నేనైతే ప్రాపర్ స్కిన్ కేర్ డెఫినెట్లీ తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు బయట వెదర్ చేంజెస్ వల్ల ఒక్కొక్క రోజు నాకైతే లాంగ్ షూటింగ్ అవర్స్ ఉంటాయన్నమాట. కొంచెం లేట్గా మొదలు పెడితే ఇప్పుడు లిటరలీ 11:30 అయింది. ఎంత డే బిజీగా ఉన్నా నైట్ అయితే పక్కా, నైట్ కానీ డే కానీ ఎప్పుడైనా పక్కాగా స్కిన్ కేర్ అయితే డెఫినెట్లీ ఫాలో అవుతాను. బికాజ్ లేదంటే స్కిన్ ఫుల్ టాస్ అయిపోయి మొత్తం బ్రేక్అవుట్స్ అంతా అయిపోతూ ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ
ఎస్పెషల్లీ మనకు అవుట్డోర్ ఫోటోషూట్స్ అట్లా ఉన్నాయనుకోండి హాల్ వీడియోస్ తీసేటప్పుడు, అప్పుడైతే ఇంకా కొంచెం బ్రేక్అవుట్స్ అయ్యేకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎంత మనం మేకప్ అప్లై చేసినప్పటికీ అవి స్కార్స్ని అయితే కవర్ చేస్తాయి కానీ హెల్దీ స్కిన్ అయితే ఇవ్వలేవు కదా. అందుకని చెప్పేసి మనం కొంచెం న్యాచురల్ అండ్ ఎఫెక్టివ్ వేలో వెళ్తే ఇంకా చాలా మంచిది. స్కిన్ కూడా మంచి హెల్దీ గ్లో ఉంటుంది, తర్వాత మనం కూడా టేక్ కేర్ చేసినట్టు ఉంటుంది కదా. సో నేను అందుకే ఇప్పుడు డర్మాకో 10% నయాసినమైడ్ సీరం యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది అనమాట యాక్నే మార్క్స్ మీద. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు డర్మాకో వాళ్ళు ఫ్రేగ్రెన్స్ ఫ్రీ ఉంటుంది కదా, ఆ వేరియంట్ని కూడా రీసెంట్గా లాంచ్ చేశారు, విచ్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఎందుకంటే కొంతమందికి ఫ్రేగ్రెన్స్ ఉంటే సెట్ అవ్వదు కదా. సో ఇదైతే ది బెస్ట్ థింగ్. నాకు తెలుసు మీరు చాలా రోజుల నుంచి నన్ను చూస్తున్నారు యూజ్ చేయడం, మేబీ ఒక 4-5 months నుండి యూజ్ చేస్తున్నట్టున్నాను. నా స్కిన్ మీద అయితే చాలా 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 బాగా వర్క్ అయిందనమాట. టెక్స్చర్ కావచ్చు లేదంటే మొత్తం ప్రోడక్ట్ అయితే ఆసమ్ అసలు. సో మనకి ఈ సీరం ఎందుకు ఇంత మంచిగా పనిచేస్తుందంటే దీంట్లో నయాసినమైడ్ ఉందన్నమాట. నయాసినమైడ్ ఏం చేస్తుందంటే మనకు యాక్నే రాకుండా ప్రివెంట్ చేస్తుంది, అలాగే యాక్నే మార్క్స్ కానీ లేదంటే ఇలా పోర్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అంతా రెడ్యూస్ చేసి ప్రివెంట్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ జింక్ కూడా ఉందన్నమాట. జింక్ ఏంటంటే మనకు కొంచెం క్లియర్ స్కిన్ రావడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఈ ప్రోడక్ట్ ఇంత మంచిగా పనిచేస్తుంది. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళు డెఫినెట్లీ మీరైతే ప్యాచ్ టెస్ట్ చేయండి అండ్ ఎవ్రీడే యూజ్ చేస్తే మీకైతే డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే నేను అరౌండ్ 4 months నుంచి యూజ్ చేస్తున్నాను. మీరు నా స్కిన్ని చూసారు, అప్పుడు చూసారు, ఇప్పుడు చూసారు. సో మీరే డెఫినెట్లీ కంపేర్ కూడా చేసుకోవచ్చు. అండ్ డర్మాకో అనేది ఇట్స్ రియలీ ఆనెస్ట్ బ్రాండ్ అండ్ ప్రోడక్ట్స్ అన్ని మనకు సైంటిఫికలీ డిజైన్ చేసి ఉంటాయి. సో ఇట్స్ రియలీ ఎఫెక్టివ్ అండ్ సేఫ్ టు యూజ్ అనమాట. మనకు యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ పర్సెంటేజ్ ఉంటుంది కదా, అదంతా మీకు ప్యాకేజింగ్ వెనుకలే ఉంటుంది. సో మీరు కావాలంటే మీరు డెఫినెట్లీ చెక్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది నా ఎన్నో బాటిల్లో కూడా గుర్తులేదు అండ్ ఐ హ్యావ్ ఎ స్పేర్ వన్. దీంట్లో ఇంకొకటి ఉందన్నమాట యాక్చువల్లీ. సో బ్యాకప్స్ ఎప్పుడు పెట్టుకొని రెడీగా ఉంటాను నేను. నాకు అంత మంచిగా నచ్చిందనమాట. సో మీకు నా కూపన్ కోడ్ కూడా ఇస్తాను JUHIT20 అని చెప్పేసి. దీన్ని మీరు వెబ్సైట్లో యూజ్ చేస్తే డెఫినెట్గా 20% ఆఫ్ అయితే వస్తుంది. సో మనకు డర్మాకో ప్రోడక్ట్స్ అన్ని నైకాలో తర్వాత ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటాయి. కింద నేనైతే లింక్స్ మెన్షన్ చేసి ఉంటాను, కావాలంటే మీరు డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ డర్మాకో బిలీవ్స్ ఇన్ ఫిల్టర్లెస్ స్కిన్, సో డెఫినెట్లీ ట్రై దిస్ వన్. అండ్ నేను చెప్పా కదా ఎంత లేట్ అయినా డెఫినెట్లీ ఐ విల్ apply this. And sleep, skincare is very much important and I encourage skincare a lot. So meer kuda try cheyandi, okay? The dishes to the side, yeah. Girl, you always tend to drive me crazy, looking at me with those eyes, yeah. Put some music. ఇట్స్ అరౌండ్ ఆల్మోస్ట్ 12:30. ఒక 1 hour టైం పట్టింది thumbnail అన్ని ప్రిపేర్ చేయడానికి. యాక్చువల్లీ ఇంకా లింక్స్ ఏవి యాడ్ చేయలేదు, మార్నింగ్ చేస్తాను. ఇట్లా లేట్ అవుతుంది కాబట్టి అప్పుడప్పుడు కొన్ని లింక్స్ మిస్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా కూడా ఇదే టైమే అవుతుంది. ఇంకా ఒక 1/2 hour త్వరగానే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు లేట్గా స్టార్ట్ చేసిన. సేమ్ అజిత్ది నాది ఇద్దరిది ఆల్మోస్ట్ ఒక 1 hour డిఫరెన్స్తో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఇప్పుడైతే నాకు అసలు జీరో ఎనర్జీ లెఫ్ట్ అనమాట. కొంచెం బ్యాక్ పెయినింగ్ కూడా ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ ఆపేసి మళ్ళీ మార్నింగ్ నుండి కంటిన్యూ చేయాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకా వీళ్ళు పొద్దున్నే వెళ్ళి మా నానమ్మని కూడా తీసుకొస్తారనమాట అక్కడ నుండి. సో మార్నింగ్కి కూడా మనకు ఫుల్ ఎనర్జీ ఉండాలి కాబట్టి ఇప్పుడైతే పడుకొని తర్వాత లెట్స్ కంటిన్యూ దిస్ వ్లాగ్. ఇంకా ఎండ్ అవ్వలేదు, కంటిన్యూ చేద్దాం. When I was down and you were there to save me, telling me that I'll be fine. Put some music on, turn the lights down low, throw the pillows off the bed, blow the candles out, move your body slow. If you got something on your mind, I'ma try to help you let it go. Try to help you. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, బాగున్నారా అందరూ? మమ్మీ నిన్నటి బ్లాగే మమ్మీ కంటిన్యూ చేసిన. మళ్ళీ అడిగింది మమ్మీ అలవాట్లో పొరపాటు. ఏం చేస్తాను? ఏం చేయాలి, పులిహోర ఆలు. అబ్బా, మీ అత్తగారు వస్తాను చేస్తానవా? ఏంటో ముందే ప్లాన్ అయింది. అంటే ప్లాన్ వేసుకుంది. మా నాన్నమ్మ ఇంకొక 15 minutesలో వస్తుందేమో, పిలుచుకొచ్చి వెళ్ళిపోయినారు. నా బండి బెంగళూరు నుండి ఆఫ్టర్ 1.5 years తర్వాత వచ్చింది. సో దాని ముఖం కూడా చూడలేదు నేను. ఇంకా ఏం పని చేయడం లేదంట అది. చూడాలి ఇంకా బయటికి పోయి దాన్ని ఇంకా సర్వీస్ చేయించాలి. ఇప్పుడు మాకు నిరంజన్ చూస్ అవుతుందని చెప్పేసి తెప్పించినాం దాన్ని. ఇంకా
సో అది చూడాలి ప్రస్తుతానికి ఎట్లుందో. ఏం బ్యాటరీ లేదు ఏం లేదు అంటున్నారు. అసలు దాన్ని అమ్మి సెకండ్ హ్యాండ్ అమ్మినా కూడా అంత ఖర్చు రాదేమో, అంత ఖర్చు వచ్చింది లిటరల్లీ దానికి. నాకు నిజంగానే బాధ అవుతుంది తెలుసా. ఆ బండి సెకండ్ హ్యాండ్ ఇచ్చినా కూడా చాలా ఇయర్స్ బండి. అజిత్ ఇంటర్లో ఉన్నప్పుడు తీసుకుంటుంది అది. అంటే మేము యూజ్ చేసేటప్పుడే యావరేజ్ ఉండింది లేదు పరిస్థితి. అక్కడ వదిలేదంతా అది ఇంకా దారుణంగా తయారైపోయింది. ఏమైనా హెల్ప్ చేయాలా మీకు ఈరోజు కుకింగ్లో? నేను ఏదో చెప్పింది అబ్బా పొద్దున్న నేను చేస్తాను. పులిహోరతో పాటు ఇంకేం చెప్పినా మష్రూమ్స్ పకోడా వేస్తామని. నాకు కర్రీ ఇష్టం లేదు, నాకు పకోడానే ఇష్టం అనమాట. అంటే ఆయిల్లో డీప్ ఫ్రై అయినా మష్రూమ్స్ కొంచెం హెల్దీ. సో అది ఆయిల్ ఎక్కువ పీల్చుకోదు అని చెప్తుంది మమ్మీ. కానీ అట్లేం లేదు, పీల్చుకుంటుంది. అట్లేం లేదు, పీల్చుకుంటుంది అని నాకు కాన్ఫిడెన్స్. ఇక్కడ అవునవును చిమ్నీ ఇప్పుడే నేను ఆఫ్ చేయించిన, ఎందుకంటే సౌండ్ ఎక్కువ వస్తుంది మళ్ళీ అని చెప్పేసి. మమ్మీ సారీ చాలా బాగుంది కదా, నేను అదే చెప్పిన ఈ రోజు చాలా బాగుంది మమ్మీ సారీ. అదే పనిగా పూజకని నిన్న బ్లౌజ్ కుట్టించుకున్నా ఆంటీతో. డాడీ నా పూల పూల దొత్తులే అంటే నేను బాగుంది నాకు. మా డాడీకి నచ్చదు పూలు పూలది. మా డాడీ కొంచెం పట్టు డ్రెస్సెస్ ఉంటాయి ఇప్పుడు, అట్లాంటివి చాలా ఇష్టం అనమాట. కానీ నాకు బాగా నచ్చింది. దీంతో అసలు గౌన్ చేయించుకోండి వచ్చు. నువ్వు ఎందుకు చేయించుకున్నావు మమ్మీ? నేను చేయించుకుంటాను కదా. ఇది మామూలు ఈ శారీలో కాదు, నేను ఇట్లా సపరేట్ ఏమంటారు మామూలు డ్రెస్సెస్ మెటీరియల్ రోల్ వస్తుంది చూడు, దాంట్లో తీసుకుంటే కట్ చేయించు. దాంట్లో కూడా సారీ డిజైన్ చేసుకోవచ్చు మంచిగా. సో మీకు కావాలంటే శోభాలోనే తీసుకోండి. పక్కన కేదారేష్ ఏదో వస్తుంది, నాకు కేదో స్టార్ట్ అవుతుంది అక్కడ. బాగుంటాయి చూడండి. నా హాఫ్ సారీస్ కూడా మోస్ట్లీ అక్కడే తీసుకుండేది. 1500 పడింది మొత్తం. అంతేనా? అంతే, తక్కువే కానీ బాగుంది. నేను మళ్ళీ చూపిస్తానండి కుకింగ్ చేసేటప్పుడు క్లియర్ గా. చాలా బాగుంది యాక్చువల్ గా. దీంట్లో మనం ఫ్లోరల్ డ్రెస్సెస్ అంటాం కదా, అట్లాంటివి కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. కుట్టించుకుంటే అంత ఓపిక ఇప్పుడు లేదులేండి, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాం. ఇప్పుడు అన్ని కొన్నాను లిటరలీ పార్టీ వేర్ డ్రెస్సెస్. ఇప్పుడే జస్ట్ ఆర్డర్ పెట్టినాను. అంటే ఫెస్టివల్స్ వస్తూ ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అన్ని ఫుల్ గ్రాండ్ అనమాట ఈసారి. పెడతాలేండి అది కూడా ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే. అంటే అట్లా గ్రాండ్ హాల్ నేను ఇంతవరకు షూట్ చేయలేదు. అన్ని కొంచెం హెవీ డ్రెస్సెస్ పెట్టుకున్నాం. మమ్మీ సెలెక్ట్ చేసింది పొద్దున్న కూర్చొని. నాది స్వెట్ షర్ట్ లింక్ అడగద్దండి, ఎందుకంటే నాది కాదు అజిత్ది. అజిత్ కొంచెం టైట్ ఉంటే నేను తీసేసుకున్నాను దీన్ని. మా మమ్మీనే ఏ బాధలేదు కబాబ్కి ఇచ్చేయని చెప్పేసి నాకు ఇచ్చేసింది. ఎన్నున్నా మళ్ళీ పడుకోవాలంటే ఎన్నున్నా అట్లా బ్రదర్స్ తర్వాత డాడీ వాళ్ళు టీ షర్ట్ వేసుకుంటే బాగుంటుంది. సర్లే చిమ్ని ఆన్ చేసుకోండి. ఇంకా అది పచ్చిమిర్చి ఏమో పైసిగా ఉన్నట్టుండే ఈరోజు. ఎట్లుంది చెప్పు రివ్యూ ఈ చిమ్ని ఆఫ్టర్ సో లాంగ్. బాగుంది. ముందేమైంది నాకు చూసే నచ్చలేదంట. బాగుంది. ఇది ఎన్ని రోజులు పనిచేస్తుందేమో తెలియదు. సెన్సార్ పనిచేస్తుంది అన్నారు. ఇంత స్టైలిష్ ఉండేదాన్ని బాగాలేదండి మా మమ్మీ. ఏమన్నాను బాగుంది. ముందు దానికంటే ఎంత స్టైలిష్ ఉంది. వర్కింగ్ చెప్పు అసలు ఎంత బాగా వర్క్ అవుతాం. ఏమంటే సౌండ్ ఎక్కువ. ఇక్కడ మమ్మీ ఉందనుకోండి, అక్కడ నుండి ఎవరైనా మాట్లాడితే వినపడదు నాకు. నుంచి ఎవరైనా పిలిచారనుకో ఏం సౌండ్. అవును, ఇదే సౌండ్ సరిపోతుంది. అవును, అది 1లోనే పెడతా. 3లో పెట్టామంటే 3లో పెడితే ఆగండి చూపిస్తాను. వర్రమని కదా అట్లా వస్తుంది. యాక్చువల్గా 3లో పెట్టేంత అవసరం ఏమి ఉండదు. ఇంకా చాలా ఎక్కువ అంతా పీక్కునేస్తారు. తెలిసి ఫిష్ ఫ్రై అట్లా చేసేటప్పుడు అయితే కావాల్సి వస్తుందేమో. ఏం లేదు, అవసరం ఉండదు. 1లోనే బాగా లాగేస్తుంది. ఓకే. Put your body on the kitchen table and move the dishes to the side. Yeah, girl, you always tend to drive me crazy, looking at me with those eyes. Yeah, put some music on, turn the lights down low, throw the pillows off the bed, blow the candles out, move your body slow. If you got something on your mind, I'ma try to help you let it go. Try to help you let it go. Try to help you let it. Baby, I still wear the shirt you gave me, 'cause it reminds me of the time. సంవత్సరం తర్వాత వచ్చినావు, ఇల్లంతా రెడీ అయినాక వచ్చినావు. ఎట్లుంది? రెడీ కానీ తెచ్చిన ఎట్లుంది? బాగుంది నాన్న.
ముందుకి ఇప్పటికి తేడా బాగా చాలా కనిపిస్తుందా తేడా ఉంది, బలింది ఇది ఇప్పుడు. ముందు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడే బాగుంది, ఇంకా పైన ఎక్కలేదు సో వద్దులే ఇప్పుడే బాగుంది పాప. పైన కూడా చూడాలంట అంది ఎక్కే కాదనమాట సో మళ్ళీ చూద్దాం ఎక్కుతాను సాయంత్రం, అవసరమా సాయంత్రం రేపు ఎక్కువదిలే నిదానంగా ఏమైతుంది సాయంకాలం ఎక్కువ. గృహప్రవేశం అప్పుడు ఎక్కిండేదే కదా నువ్వు లాస్ట్ అంతే 6 ఏళ్ల కిందట ఎక్కిండేది లాస్ట్ మళ్ళీ ఎక్కలేదు మళ్ళీ ఇప్పుడు రెడీ అయినాక ఇప్పుడు ఎక్కుతా అంటుంది చూడాలి ఏం ఎక్కుతుందో ఏమో ఆయాసం వస్తుందేమో ఫోటోలు తీస్తా వీడియో తీసి చూపిస్తాలే ఎక్కుతాను ఏం ఎక్కుతావు సాయంకాలం. ఎందుకులే వా ఊరికే మళ్ళీ ఆయాసం ఏం కాదు, వస్తుంది ఎక్కుతాను అది. ఆ? ఏం కాదు, ఎక్కుతావా చూద్దాం ఏం ఎక్కుతుందో ఏమీ చెప్పకండి. పెద్దలు చెప్తే తిడతాడు అసలు డాడీ ఎక్కని వెళ్ళ కదా ఫస్ట్ నేనేం ఎక్కుతావులే అంటాడు డాడీ వస్తే ఎక్కాలంటే ఎక్కలేము, మళ్ళీ నొప్పులే ఉన్నాయి ఎక్కువ. మళ్ళీ నొప్పులు ఎక్కువై పడిపోతావు అవసరమా చూడు ఇప్పుడే కాలు వాసింది మెట్లు ఒకటే ఎక్కలేదు మిగతావి అంతా హెల్త్ ఇష్యూస్ ఏం లేవు అనమాట ఓన్లీ కాలు నొప్పులు ఒకటే కాళ్ళ ఉన్నాయి. నొప్పులు వచ్చేది ఏం లేదు. అవును అంతా షీస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఎదురు టైం వచ్చి ఏం అదృష్టం నీకు, ఏమని చెప్పు మరి షుగర్ అని ఏమీ లేదు నీకు అంటారు అందరూ. ఇంత అదృష్టం అసలు ఈ ఏజ్ లో అసలు ఏమి లేకుండా ఉండాలంటే బ్లెస్సింగ్ అయినా నా పని నేను చేసుకుంటా, అవ్వ పని మా అవ్వ చేసేసుకుంటుంది బాగా ఆధారపడకుండా నా పని నేనే చేసుకుంటా, కూర్చొని బాగా టీవీ చూస్తా. ఇంకే టీవీ కూడా ఇక్కడే ఉందిలే నీ సీరియల్ అన్ని చూసుకో ఇంకా మధ్యాహ్నం వీళ్ళు పడుకుంటారు ఇక్కడ చూసుకోవాలా దానికి నేను రాలేదు అని చూడదు నీకు ఫోన్ చేసానికి ఎప్పుడు టైం ఉంటుందేమో నాకేం తెలియదు కదా నన్ను. అంటే నాకు మార్నింగ్ ఎక్కువ వర్క్ ఉంటుంది అనమాట మా అవ్వకి అర్థం కాదు ఏ టైంలో ఫోన్ చేయాలో సో మళ్ళీ మేము అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంది ఇంక ఇప్పుడు నుండి ఇంక ఇంట్లోనే ఉంటాం కదా అలా నేనైతే ఎప్పుడో లేస్తా ఎప్పుడు నాకు ఫోన్ చేసి ఇంకా లేచినావా లేదా అని అడుగుతుంది 11కి లేచింటా 11కి లేచింటా లేచి స్నానం చేసింటాను అనుకుంటా ఈరోజు నువ్వు వస్తాను అని తొందరగా చేసిన ఇంకా లేకపోతే లేట్గా చేస్తా అంటే ఎప్పుడైనా తెలుసు నాకు 12:30 12:30 పైన చేసేది నేను రోజు డాడీకి మామూలుగా ఫోన్ చెప్తే అప్పుడు లేదని లేచింది. నాకు రాత్రి 2 అవుతుంది ఎందుకు అర్థం ఎవరైనా చూస్తే తిడతారు అనుకుంటారు మళ్ళీ చేస్తాను అని చెప్పి పెట్టేస్తాను నేను మళ్ళా చేస్తే మళ్ళీ పని మీద ఉండగా అంటే నా మీద కంప్లైంట్లు ఇస్తాను ఏం లేదండి కరెక్ట్ నేను 10:30కి వీడియో అప్లోడ్ చేస్తే 10:30 కరెక్ట్ ఫోన్ చేస్తుంది అదే టైంలో నేను 11:30 పైన ఫ్రీ ఉంటా అనమాట 11:30 వరకు ఇది కామెంట్స్ రిప్లై ఇచ్చేది అది ఇది ఆ పని సరిపోదా అంటుంది నాకు కరెక్ట్ అంతే ఇంక అట్లా పెట్టినా అట్లా ఫోన్ చేస్తుంది కరెక్ట్ టైంకి సర్లే ఇంకా లేదా టిఫిన్ తిన్నావా లేదా అని అడిగేదానికి ఫోన్ చేస్తా తింటా అదంతా పంచువల్ గా చేస్తా కానీ స్నానం సెల్ వద్దు గిన్నె పెట్టేసి పోదామని సెల్లు లేకపోతే ఎట్లా ఫోన్ చేస్తా అంటారు కదా అమ్మ ఫోన్ బాగా మాట్లాడుతుంది నేను దాచిపెట్టేస్తా ఒక రోజు ఫోన్ ఇది ఫోన్ దాచిపెట్టేస్తా మా అబ్బకు కూడా లాస్ట్ ఫోన్ లేకపోతే దిక్కు తెలియదు అంట అదే ఇంకా మా పరిస్థితి ఎట్లుండాలా ఎవరితో మాట్లాడుతా మాతోనే కదా మాట్లాడేది పెళ్ళ వాళ్ళతో మాట్లాడతావు అంతే అక్కడే ఎక్కువ ఉంటుంది ఫోన్ అయితే ఏం అవసరమో దాచిపెట్టేస్తా ఫోన్ ఒక రోజు ఏం చేస్తాను బాబు ఏం చేస్తానంట ఇంకా వేడిగా ఉందా వేసి తగ్గేలా ఇంకొంచెం ఏంది ఒకరోజు దాచిపెట్టేస్తా లేదని అడుగుతా డాడీని అడుగుతా ఫస్ట్ లేచినానే లేదా అని కనుక్కొని ఫోన్ చేస్తావా నాకు అనుకుంటా ఏ మధ్య తొందరగా లేస్తానా తెలుసా నీకు 10 గంటలకు తక్కువ లేదు ఈ మధ్య 7:30కే లేస్తాను నేను 7:30కి లేచి బెడ్ మీద ఉంటా 8:30 వరకు బెడ్ మీద ఉండి నిదానంగా చేస్తా స్నానం నిద్ర రావడం లేట్గా పడుకుంటానా తొందరగా మెలకు వస్తుంది 7:30కి అట్లా లేస్తాను స్నానం ఏం లేదు తినేసే స్నానం అన్ని 12:30కి అట్లా స్నానం పని అంతా అయిపోలే ఫస్ట్ నా పని అయిపోయాక స్నానం చేస్తాను నిదానంగా ప్రశాంతంగా ఓకే
గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ నౌ. మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. చేసింటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు కీర్తి కాశీ విశ్వనాథం గారు, అమ్ము 0606 గారు అండ్ జాన్వి వక్క గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అందరికీ కూడా. అండ్ మీలో ఎవరికైనా షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కింద హ్యాష్ట్యాగ్ పోస్ట్ నోటిఫికేషన్ పెట్టి కామెంట్ పెట్టండి. ర్యాండమ్ కామెంట్ పికర్లో మీ నేమ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను. అండ్ మీకు ఏ ఒక్క వ్లాగ్ అయినా నచ్చున్నా, లేదంటే ఇంకా వ్లాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, లైఫ్ స్టైల్, ఫ్యాషన్, హాల్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు వస్తుంది అనమాట నోటిఫికేషన్. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ I will see you in my next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys. Oh, yeah.